హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు క్యూబర్నెటీస్ ఇన్స్టాలేషన్. సో క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి కావలసినటువంటి ప్రీ రిక్విజిట్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఫస్ట్ మనకి ఒక 2 మిషన్స్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ మనకి సిస్టమ్ నోడ్ 1, నోడ్ 2 సిస్టమ్స్ తీసుకున్నాం. ఇందులో ఒకటి కంట్రోల్ ప్లేన్గా మనం మార్చుకుంటాం. క్యూబర్నెటీస్ ఇన్స్టాలేషన్లో ఒకటి కంట్రోల్ ప్లేన్, ఒకటి నోడ్, వర్కర్ నోడ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. అనదర్ వన్ నోడ్ అని కాల్ చేస్తాం. ఒకటి కంట్రోల్ ప్లేన్ అండ్ అనదర్ వన్ ఇస్ ద వర్కర్ నోడ్. ఓకేనా? సో మనము ఈ విధంగా క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. లేదు, మనకి 3 మిషన్స్ అయినా తీసుకోవచ్చు. ఒకటి కంట్రోల్ ప్లేన్, 2 వర్కర్ నోడ్స్ అనమాట. 2 కూడా వర్కర్ నోడ్స్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఎన్ని వర్కర్ నోడ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో మనం డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఏ విధంగా అయితే ఉందో, దానికి ఎన్ని సర్వర్స్ కావాలి, సో ఎన్ని సర్వర్స్లో మనం ఇన్స్టాల్ చేయాలి, ఎన్ని కంటైనర్స్ రన్ అవుతాయి మనకు మొత్తం ప్రాజెక్ట్ మొత్తము, సో ఎన్ని స్టేజెస్లో ప్రాజెక్ట్ ఉంది, సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్, ఈ విధంగా ఎన్ని స్టేజెస్లో మనకి ఉందో దాన్ని బట్టి మనం ఎన్ని కంటైనర్స్ రన్ చేస్తున్నాము, సో దాన్ని బట్టి మనకి ఎన్ని సర్వర్స్ కావాలి, ఎన్ని మిషన్స్ కావాలనేసి మనం క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ బేసిక్గా ఒక 2 సిస్టమ్స్ తీసుకున్నాం. మనము ఒక 2 సిస్టమ్స్ తీసుకున్నట్లయితే సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2, సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2. సో ఫస్ట్ నేను సిస్టమ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేయాలి అనేది ఫస్ట్ చూసుకున్నట్లయితే, దానికంటే ముందు మనకి సిస్టంలో కంపల్సరిగా ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టంలో కంపల్సరిగా మనకి ఏంటంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉండాలి, సిపియు ఎంత ఉండాలి. సో సిపియు మినిమం 2 సిపియు ఉండాలి, మినిమం 2 సిపియు ఉండాలి. సో ర్యామ్ మినిమం 2 GB ఆర్ 4 GB ర్యామ్ అనేది మినిమం కావాల్సి వస్తుంది. సో మినిమం 4 GB ర్యామ్ కావాల్సి వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ మనకు RHEL కావచ్చు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, CentOS ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు. సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో తీసుకున్నట్లయితే మనకి RHEL, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ కావచ్చు, సో CentOS. సో బోత్ ఆర్ సేమ్. ఏ కమాండ్ కానీ ఏది కానీ చిన్నది కూడా మీకు డిఫరెన్స్ ఉండదు. కానీ మనకి ఇక్కడ ఉబంటులో చూసుకున్నట్లయితే సమ్ చేంజెస్ అనేటి కమాండ్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అనేది అవుతాయి. సో ఉబంటులో కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? క్యూబర్నెటీస్ని. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. సో లైనెక్స్ ఆర్ CentOS. ఏ వెర్షన్ తీసుకుంటున్నానంటే నేను లైనెక్స్ అండ్ CentOS అనేది 8 వెర్షన్ తీసుకుంటున్నాను. CentOS 8 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను తీసుకొని ఈ CentOS 8లో క్యూబర్నెటీస్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. సో మినిమం ఎంత సిపియు కావాలి? 2 సిపియు కావాలి. సో 4 GB ర్యామ్ అనేది కావాల్సి వస్తుంది మనకి. సో ఈ విధంగా మనము ఒక సిస్టమ్ని రెడీ చేసుకున్న తర్వాత, సో వర్కర్ నోడ్ ఎంత ఉండాలంటే, వర్కర్ నోడ్ సింగిల్ సిపియు ఉన్నా సరిపోతుంది, 1 సిపియు ఉన్నా సరే మనకు సరిపోతుంది. 2 GB ర్యామ్ ఉన్నా కూడా మనకు సరిపోతుంది వర్కర్ నోడ్ అనేది మనకి ఇక్కడ. సో వర్కర్ నోడ్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్, సో CentOS 8 నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ విధంగా వర్కర్ నోడ్ అనే దాంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కానీ అప్డేట్ చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోవాలంటే సో DNF అప్డేట్, సో -y అంటే ఇన్స్టాల్ అనమాట. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసుకుంటాను. అప్డేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే హోస్ట్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క OS మనకి మిషన్ హోస్ట్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, మిషన్ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలా హోస్ట్ నేమ్ని మనం చేంజ్ చేసుకుంటామంటే, ఫస్ట్ హోస్ట్ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి సిస్టంలో, హౌ టు చెక్ ద హోస్ట్ నేమ్ అంటే, సో హోస్ట్ నేమ్ CTL అనే కమాండ్ ఇచ్చినట్లయితే కనుక సో మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది హోస్ట్ నేమ్ అనేది. సో మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే సో హోస్ట్ నేమ్ CTL set -hostname
హోస్ట్ నేమ్. సో మనం ఏదైతే హోస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నానో సో ఆ హోస్ట్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో Kubernetes మాస్టర్ సర్వర్ ల్యాబ్, ఓకేనా. సో ఈ మిషన్ నేమ్ అనేది నేను మెన్షన్ చేసుకుంటా. మెన్షన్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని మనం హోస్ట్ ఫైల్లో అప్డేట్ చేసుకోవాలి. ఈ హోస్ట్ నేమ్ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి? హోస్ట్ ఫైల్లో అప్డేట్ చేసుకోవాలి. హోస్ట్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? సో ఈటీసీ హోస్ట్స్, HOSTS హోస్ట్స్. సో ఈ హోస్ట్ ఫైల్లో నేను ఆ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ని సో హోస్ట్ నేమ్ని మెన్షన్ చేస్తాను. 192.168.1. some other IP address 1.19. ఓకే 1.19. హోస్ట్ నేమ్ వచ్చింది ఏంటి? K8S or K8M-lab అని మనం మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో K8SM-lab అని ఈ విధంగా నేను హోస్ట్ ఫైల్ని అప్డేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేస్తాను. హోస్ట్ ఫైల్ ఏం చేస్తాను? సేవ్ చేస్తాను. సో సేవ్ చేసిన తర్వాత హోస్ట్ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను ఈ సిస్టంలో ఫైర్ వాల్ని స్టాప్ చేయాలి, పర్మనెంట్గా స్టాప్ చేయాలి. రీబూట్ అయినా కూడా మళ్ళీ ఫైర్ వాల్ స్టార్ట్ అవ్వకూడదు. పర్మనెంట్గా ఫైర్ వాల్ని ఎలా స్టాప్ చేయాలి అంటే సో systemctl స్టాప్ ఫైర్ వాల్ డి. సో అదే పర్మనెంట్గా స్టాప్ చేయాలంటే systemctl డిజేబుల్ ఫైర్వాల్ డి. సో ఇప్పుడు systemctl లో నేను పర్మనెంట్గా ఫైర్వాల్ని స్టాప్ చేశాను systemctl అనే కమాండ్ యూస్ చేసి. సో నెక్స్ట్ నేను డిజేబుల్ SE Linux ఏం చేయాలి? డిజేబుల్ చేయాలి. సో ఎలా డిజేబుల్ చేస్తానంటే కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి SE Linuxని నేను డిజేబుల్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే సో నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ నెట్ ఫిల్టర్. సో మనం నెట్ ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్కే మనకి కమ్యూనికేషన్ అనేది మిషన్ టు మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్కే మనకి కమ్యూనికేషన్ నడుస్తుంది. అలా కాకుండా క్యూబర్నెటీస్లో పాడ్స్ వస్తాయి, మనకి కంటైనర్స్ వస్తాయి. సో మనకి క్యూబర్నెటీస్లో కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సో ఈ నెట్ ఫిల్టర్ అనేది ఎలాంటి కమ్యూనికేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ TCP/IP అండ్ సమ్ అదర్ కంటైనర్స్ రిలేటెడ్ వీటికి కూడా మనకి నెట్ ఫిల్టర్ అనేది సో కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంది అనమాట నెట్ ఫిల్టర్. సో ఈ నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి నెట్ ఫిల్టర్ డిజేబుల్ ఏంటది? యూ నీడ్ టు ఎనేబుల్ ద నెట్ ఫిల్టర్. ఓకే, యూ నీడ్ టు ఎనేబుల్ ద నెట్ ఫిల్టర్ని ఎనేబుల్ చేస్తాం. సో నెట్ ఫిల్టర్ని ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సో ఇదే మిషన్లో మనము స్వాప్ని సో డిజేబుల్ చేయాలి. స్వాప్ని ఆఫ్ చేస్తాం, నాట్ డిజేబుల్, స్వాప్ని ఆఫ్ చేస్తాం. ఎలా స్వాప్ని ఆఫ్ చేస్తాం అనేది నేను కమాండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ స్వాప్ని ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. డాకర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఆల్రెడీ లైనక్స్ మిషన్ కాబట్టి ఇందులో లైనక్స్ కంటైనర్ సంబంధించినటువంటి పాడ్మ్యాన్ అండ్ బిల్డా అని 2 అప్లికేషన్స్ అండ్ రన్సీ అనే అప్లికేషన్ కూడా మనకి ఇందులో ఉంటుంది. సో వీటిని మనము రిమూవ్ చేసుకోవాలి. సో దెన్ వీటిని రిమూవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా డాకర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాము సిస్టంలో. సో డాకర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సో
క్యూబర్నెటిస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఈ స్టెప్స్ అనేది మనము ఒక సిస్టంలో చేస్తాం. ఇవే స్టెప్స్ కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇంకో క్లయింట్ వర్కర్ నోడ్లో కూడా ఇవే స్టెప్స్ అనేది మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సిస్టమ్స్ తీసుకొని మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నా దగ్గర సో లైనెక్స్ మిషన్ అనేది 2 లైనెక్స్ మిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఒక లైనెక్స్ మిషన్ కనెక్ట్ అవుతాను. 192.168.1.18 మై లైనెక్స్ సర్వర్ ఐపి. ఓకే, సే యాక్సెప్ట్. సో మనం ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం. సెట్టింగ్స్, అపీరెన్స్, చేంజ్, బోల్డ్, ఫాంట్ సైజ్ 14, సేవ్ ఓకే అండ్ అప్లై. ఓకే, సో login as root admin. Okay, this is my K8s master. This is my K8s master. సో నేను హోస్ట్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోవాలంటే హోస్ట్ నేమ్ కమాండ్ ఏంటి, హోస్ట్ నేమ్ సిటిఎల్, సారీ హోస్ట్ నేమ్ సిటిఎల్ అనే కమాండ్ ఇచ్చినట్లయితే, సో దిస్ మై హోస్ట్ నేమ్ ఈస్ K8s మాస్టర్. మై హోస్ట్ నేమ్ ఈస్ K8s మాస్టర్. ఓకేనా, నాకు ఇది ఫిజికల్ మిషన్ అంటే ఫిజికల్ మిషన్ కాదు, దిస్ ఈజ్ మై వర్చువల్ మిషన్. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నేను యూస్ చేస్తున్నాను, సో CentOS 8 ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద కెర్నల్ వెర్షన్? కెర్నల్ వెర్షన్ ఈజ్ 4.18. 4.18 is my kernel version. So architecture is 64-bit is the architecture. Okay, clear? So మనకు కావాల్సింది చెక్ చేసుకున్నాం. సో చెక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో అప్డేట్ చేసుకోవాలి, హోస్ట్ ఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. సో VI etc hosts, VI etc hosts. సో VI అనేది మనకి లైనెక్స్లో తెలుసుంటుంది, ఆల్రెడీ నేర్చుకుంటాం మనం లైనెక్స్ గురించి. సో ఇక్కడ నా హోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో ఎంటర్ ద ఐపీ అడ్రస్ 192.168.1.18 is my IP. So what is the host name? K8s-master. K8s-master is my Kubernetes. So it's my host name. సో ఇట్స్ మై హోస్ట్ నేమ్. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి క్లియర్. సో హోస్ట్ నేమ్ అనేది నాకు సెట్ సో అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫైర్ వాల్ని స్టాప్ చేయాలి. సో ఫస్ట్ ఫైర్ వాల్ స్టాప్ చేసేటప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్టాప్ ద ఫైర్ వాల్ యూ కెన్ చెక్ ద ఫైర్ వాల్ స్టేటస్. సో సిస్టమ్ CTL status firewall D. So firewall is up and running. Clear? సో ఇప్పుడు ఫైర్వాల్ నేనేం చేస్తాను, స్టాప్ చేస్తాను. సిస్టమ్ CTL స్టాప్ ఫైర్వాల్ D. సో ఫైర్వాల్ D స్టాప్ అయింది. అదేవిధంగా డిజేబుల్ చేస్తాను. సో డిజేబుల్ ద ఫైర్వాల్ ఈజ్ డిజేబుల్. ఇప్పుడు నాకు సిస్టమ్ రీబూట్ అయినా మళ్ళీ స్టార్ట్ అవ్వదు, ఇంకా పర్మనెంట్గా స్టాప్ అయింది. నేనే మళ్ళీ స్టార్ట్ చేసేంత వరకు నాకు ఫైర్వాల్ అనేది స్టార్ట్ అవ్వదు. సో నెక్స్ట్ SE లైనెక్స్ని నేను స్టాప్ చేయాలి. SE లైనెక్స్ అనేది స్టాప్ అయిందో లేదా, రన్నింగ్లో ఉందో లేదా చెక్ చేసుకోవాలంటే, ఎనేబుల్లో ఉందో లేదా చెక్ చేసుకోవాలంటే సో గెట్ ఎన్ఫోర్స్. సో గెట్ ఎన్ఫోర్స్ అంటే ఇట్స్ ఎన్ఫోర్సింగ్. లైనెక్స్ అనేది ఎనేబుల్లో, SE లైనెక్స్ అనేది ఎనేబుల్లో ఉంది. యూ నీడ్ టు డిజేబుల్ ద SE లైనెక్స్. సో ఎలా లైనెక్స్ డిజేబుల్ చేస్తాం? వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్? సో VM etc సో config etc SE Linux. So config is my SE Linux configuration file. So go here, select SE Linux, edit, you need to enter the disable.
So it's disabled. Clear? So escape, save the file. So you need to reboot the system. You need to reboot the system. Compulsory system ni reboot cheyali. Okay. So how to reboot the system? You can run the init space 6. Sorry, init space 6. So server is rebooting. It's take some few minutes. Okay, you need to restart the session. Okay, my system is up and running now. So root, my password. So clear. So get enforce. So SC Linux is disabled right now. Okay, SC Linux అనేది డిజేబుల్ అయింది. సో ఇప్పుడు మనము స్వాప్ని ఆఫ్ చేసుకున్నాం, స్వాప్ పార్టిషన్ని ఆఫ్ చేసుకున్నాం. హౌ టు డిజేబుల్ ద స్వాప్? సో స్వాప్ ఆఫ్ -a, స్వాప్ ఆఫ్ -a. మనం ఇప్పుడు స్వాప్ని ఆఫ్ చేసుకున్నాం. మళ్ళీ సిస్టమ్ రీబూట్ అయితే మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో పర్మనెంట్గా ఆఫ్ చేసుకోవాలి అంటే గన మనం ఒక ఫైల్లో దాన్ని కామెంట్ చేయాలి. స్వాప్ పార్టిషన్ని కామెంట్ చేయాలి. ఎక్కడ? సో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఫైల్లో మనకి స్వాప్ ఉంటుంది. ఈ స్వాప్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ కామెంట్ చేస్తే సరిపోతుంది. కామెంట్ ద స్వాప్ పార్టిషన్, సేవ్, క్లియర్. సో స్వాప్ పార్టిషన్ అనేది మనకి పర్మనెంట్గా ఆఫ్ చేసాం. సో నెక్స్ట్ నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద మాడ్యూల్. హౌ టు కెర్నల్ మాడ్యూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం? సో మోడ్ ప్రోబ్ br -net filter, net filter. సో నెట్ ఫిల్టర్ని మనం ఇన్స్టాల్ చేసాం. సో నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎనేబుల్ చేసుకోవాలి. నెట్ ఫిల్టర్ అనేది ఆఫ్లో ఉంటుంది. నెట్ ఫిల్టర్ని యూ నీడ్ టు ఎనేబుల్. హౌ టు ఎనేబుల్ ద నెట్ ఫిల్టర్? క్యాట్ $end of the file pipe sudo t. What is the configuration file? etc sysctl .d k8s .conf. So enter the IP6 version. You can enable the IP6 version. First enable చేస్తాం. There are two types of versions, IP4 version, IP6 version. First 6 version enable చేద్దాం. net.bridge. సో బ్రిడ్జిని ఎనేబుల్ చేస్తున్నాం మనము. అంటే ఐ మీన్ సిస్టంలోని కమ్యూనికేషన్ కాకుండా కంటైనర్, అంటే రేపు క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేస్తే క్యూబర్నెటీస్ లోపల ఉన్నటువంటి కంటైనర్స్లకు కూడా మనకి నెట్వర్క్ అనేది కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేట్ అవ్వాలి అంటే నెట్ ఫిల్టర్ కావాలి. నెట్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అదర్ పార్టీ కమ్యూనికేషన్స్, అంటే ఐ మీన్ కంటైనర్స్ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తుంది. సో దానికోసం మనం నెట్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ అంటే 0 is nothing but 1, డిజేబుల్ 1 is nothing but ఎనేబుల్. సో ఎనేబుల్ చేసుకునేటప్పుడు net.bridge, అగైన్ bridge -nf -call IP6 tables equals to 1.
IP6 టేబుల్స్ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా సేమ్ మనకి ఇక్కడ ఈ సేమ్ని మనం IP4 వస్తుంది దీంట్లో. ఇప్పుడు IP6ని తీసుకున్నాం కదా, నెక్స్ట్ అదేవిధంగా IP4 కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. సో IP4 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, IP టేబుల్స్ అంటే సరిపోతుంది. సో ఈక్వల్స్ టు 1, ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో నౌ ఎనేబుల్ అనేది మనకి నెట్ ఫిల్టర్ అనేది సో మనకి ఎనేబుల్ చేసాం. ఇది రీబూట్ అయితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. పర్మనెంట్గా ఎనేబుల్ చేయాలంటే సిస్టమ్ sysctl command is sysctl -system system -system. Okay, you need to check. So net filter is enable. So see here, it will display net filter is enable. Clear? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. డాకర్ని ఇన్స్టాల్ చేసే ముందు మనం కొన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో DNF erase podman and builder and run C. So -y. You need to remove the 3 files, 3 packages. సో మనకి ఇవి రిమూవ్ అవుతుంటాయి. సో గో టు ద డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం? సో ఇన్స్టాల్ డాకర్ in CentOS site. సో మనము డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఫస్ట్ మనము ఫస్ట్ మనం mutils అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. minstall -y mutils is the package. సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా కాన్ఫిగరేషన్ మేనేజర్, you need to add the repository. యాడింగ్ ద రిపోజిటరీ, డాకర్ రిపోజిటరీ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఈ need to install the docker. సో there are docker CE and docker CLI and container D. So some other plugins also there. సో డాకర్ కంపోజ్ కూడా మనం ఇన్స్టాల్ చేసేస్తున్నాం. సో కాపీ దిస్, paste here. You need to remove sudo because you are in root user. So say yes. Say yes. Okay,
సో నాకు డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నౌ చెక్ ద డాకర్ సిస్టమ్ ctl status docker. So docker is inactive. Now you can start the docker. Docker ne start chesam. We need to enable the docker permanently. So docker is enabled. So you need to check the status. Docker status and check chese it's up and running. Docker is up and running. So then you need to check the container d. So systemctl status container d. So container d also it's running, up and running. So container kuda manaki up and running loki vachindi. Now you need to install the Kubernetes. So మన Kubernetes ఇన్స్టాల్ చేయాలి అంటే మన Kubernetes యొక్క రిపాజిటరీని యాడ్ చేసుకోవాలి. సో మనకి ద లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే Kubernetes అనేది ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏప్రిల్లో రిలీజ్ అయింది. సో 1.30 లేటెస్ట్ వెర్షన్. సో లాస్ట్ ఇంతకు దాని ముందు ప్రీవియస్ వెర్షన్ ఏంటి 1.29 ఇస్ ద ప్రీవియస్ వెర్షన్ అన్నమాట. ఓకే, క్లియర్. సో మనం ఆర్హెచ్ఎల్లో మనం ఈ ఆర్హెచ్ఎల్లో కానీ ఫెడోరాలో కానీ సెంట్వైస్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ రిపాజిటరీని యాడ్ చేసుకోవాలి. సో అదే మనం ఉబంటు కానీ డెబ్యూన్ కానీ హైప్రోట్ ఓఎస్లో కానీ మనం చేసుకోవాలంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మెథడ్. ఓకేనా. మనం బేసిక్గా మ్యాక్సిమం రియల్ టైమ్ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ ఆర్హెచ్ఎల్లే ఉంటుంది. సో ఆర్హెచ్ఎల్ సెంట్వైస్ బోత్ ఆర్ సేమ్. సో మనం దేంట్లో అయినా సరే వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రిపాజిటరీ కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. రిపాజిటరీ కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో vim సో రిపాజిటరీ ఫైల్ చేశాను, క్రియేట్ చేసిన తర్వాత సో ఈ పారామీటర్స్ని నేను యాడ్ చేసుకుంటా ఆ ఫైల్లో. ఈ పారామీటర్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా దిస్ యాడ్ చేసిన తర్వాత సేవ్ ఇట్. యాడ్ చేశాక సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అప్డేట్ కమాండ్తో అప్డేట్ చేసుకుంటా. ఒకసారి update -y. ఓకే, సో నేను అప్డేట్ చేసుకున్నాను. అప్డేట్ చేసుకున్న తర్వాత సో వన్స్ నేను అప్డేట్ చేసుకున్న తర్వాత క్యూబర్నెటీస్ని ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. సో ఎలా క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేస్తాము అని అంటే సో మనకి క్యూబర్నెటీస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక సో అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి క్యూబ్లెట్ అండ్ క్యూబ్ఏడిఎం క్యూబ్సిటిఎల్ ఈ 3 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ 3 ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో copy paste it here. సో మనకి 1.29 వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత క్యూబర్నెటీస్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇన్స్టాల్ అయినప్పుడు ఇది మనము ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇది కంట్రోల్ ప్లేన్గా వర్క్ అవ్వదు. మనం ప్రమోట్ చేయాలి. కంట్రోల్ ప్లేన్గా మనం దానికి ప్రమోషన్స్ ఇవ్వాలి. సో వన్స్ క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ నీడ్ టు ఎనేబుల్ ద క్యూబ్లెట్ సర్వీస్. systemctl enable క్యూబ్లెట్. systemctl enable క్యూబ్లెట్ సర్వీస్ని ఫస్ట్ ఎనేబుల్ చేస్తాను. దెన్ నేనేం చేస్తాను, స్టార్ట్ చేస్తాను. క్యూబర్నెట్ సర్వీస్ నేను చేస్తాను, స్టార్ట్ చేస్తాను. కాపీ స్టార్ట్ ద క్యూబ్లెట్. సో క్యూబ్లెట్ సర్వీస్ని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలంటే ఇనిషియలైజ్ చేయాలి.
నెక్స్ట్ క్యూబర్నైటీస్ని ఇది కంట్రోల్ ప్లేన్. ఇప్పుడు నేను చేసిందంతా కూడా క్యూబర్నైటీస్ ఇన్స్టాల్ చేసి సర్వీస్ని స్టార్ట్ చేశాను అంతే. సో సర్వీస్ స్టార్ట్ అయినంత మాత్రాన క్యూబర్నైటీస్ అది ఒక కంట్రోల్ ప్లేన్గా వర్క్ అవ్వదు. సో అన్ని వర్కర్ నోడ్స్ని గవర్నర్ చేయాలి అంటే సో దాన్ని కంట్రోల్ ప్లేన్గా ప్రమోట్ చేస్తాం. సో మనం కంట్రోల్ ప్లేన్గా ప్రమోట్ చేయాలంటే మనము క్యూబర్నైటీస్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఏ విధంగా క్యూబర్నైటీస్ ఇనిషియలైజ్ చేస్తామంటే క్యూబ్ ఏడిఎం అనే కమాండ్తో ఇన్స్టాల్ చేస్తాం. సో కాబట్టి మనం క్యూబ్ ఏడిఎం అనే ప్యాకేజ్ని కూడా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. క్యూబ్ ఏడిఎం ఇనిషియలైజ్, ఓకేనా, హైఫన్ ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్ ఇస్ ద మెయిన్ కమ్యూనికేటర్, ఓకేనా. సో దీని నుంచి కమ్యూనికేషన్ అనేది అంతా జరుగుతుంది. ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అంతా, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ను మనం మెన్షన్ చేస్తాం. సర్వర్ ఐపీ అడ్రస్ను మనం మెన్షన్ చేసిన తర్వాత సో ఆ సర్వర్కి పాడ్ నెట్వర్క్ కూడా మనం ఎంత రేంజ్లో మనం నెట్వర్క్ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో ఇది ఈ నెట్వర్క్ వచ్చింది పాడ్ నెట్వర్క్ అంటే కంటైనర్స్ యూజ్ చేసుకోవాలనేటటువంటి ఐపీ అడ్రస్, కంటైనర్స్ యూజ్ చేసుకునేటటువంటి ఐపీ అడ్రస్ అనమాట. సో ఓకే, సో 1.0 నుంచి మీకు ఐపీ నెట్వర్కింగ్లో చెప్పింటాను. 1.0 నుంచి 1.254 వరకు మనం ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం, ఎన్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను క్యూబ్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేసి నేనేం చేస్తానంటే సో జస్ట్ పేస్ట్ ఇట్ హియర్, ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇనిషియలైజ్ చేసేటప్పుడు నాకు సో కంటైనర్ రన్ టైమ్ ఈజ్ నాట్ రన్నింగ్, కంటైనర్ రన్ టైమ్ ఈజ్ నాట్ రన్నింగ్. సో బిఫోర్ క్యూబర్నైటీస్ రన్ అయ్యేటప్పుడు ఫ్రీ చెక్స్ చేసుకుంటుంది అనమాట. సో మనకి ప్రీ చెక్స్ చేసుకున్నప్పుడు సో ఆటోమేటిక్గా ఏదైనా ఎర్రర్ కానీ ఉంటే మనకి ఇక్కడ త్రో చేస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ త్రో చేస్తుంది కాబట్టి మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో ఏం ఎర్రర్ వచ్చింది, సో కంటైనర్ రన్ టైమ్ ఈజ్ నాట్ రన్నింగ్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో మనం దీన్ని ఎర్రర్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేసుకొని ఒకసారి గూగుల్లో పేస్ట్ చేద్దాం. సో ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి, ఒకవేళ కంటైనర్ మనకి అప్ చేస్తుంటే అప్ అవ్వట్లేదు. సో ఓకే, container runtime is not running. సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. యూ నీడ్ టు ఫిక్స్ ఇట్. సో config.toml ఫైల్ని రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసి ఒక్కసారి కంటైనర్ డీని స్టార్ట్ చేద్దాం. సో జస్ట్ రిమూవ్ దిస్ ఫైల్, సే ఎస్. సో ఒక్కసారి కంటైనర్ డీని మనం రీస్టార్ట్ చేద్దాం. కంటైనర్ డీని రీస్టార్ట్ చేద్దాం. సో రీస్టార్ట్ అయింది కంటైనర్ డీ అనేది. సో నౌ ఇప్పుడు రన్ చేస్తే మనకి ఎర్రర్స్ ఏమన్నా వస్తాయో చెక్ చేసుకున్నాం. సో కంటైనర్ క్యూబర్నైటీస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో క్యూబర్నైటీస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు చెక్ చేసుకుంటుంది అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నాకే మనకి ఇనిషియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ న్యూ ఇయర్ వెర్షన్ 1.30.3 చూపిస్తుంది. ద స్టేబుల్ వెర్షన్ ఈస్ సో 1.29 స్టేబుల్ వెర్షన్. సో మనకు అప్కమింగ్లో మనకి సో ఎలా అప్గ్రేడ్ అవ్వాలి సో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. 1.29 నుంచి 1.30కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, క్యూబర్నైటీస్ సర్వర్ని ఎలా అప్గ్రేడేషన్ చేసుకోవాలి, సో ప్రీ చెక్స్ ఎలా తీసుకుంటాం, మనము ముందు అప్గ్రేడ్ చేసేటప్పుడు ఎలా అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా మనకి క్యూబర్నైటీస్ అనేది
సక్సెస్ఫుల్లీ కంట్రోల్ ప్లేన్ అనేది ఇనిషియలైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. క్లియర్? సో ఇదేం చేసింది, మనకి ఇనిషియలైజ్ చేసినప్పుడు సో మనకి ఆ కమాండ్ రన్ చేయంగానే ఎప్పుడైతే యూజింగ్ క్యూబర్నెటీస్ వెర్షన్ 2.9.7 తీసుకునేది ప్రీ చెక్స్ రన్ చేసుకునేది. సో మనకి దానికి కావాల్సినటువంటి ఇమేజెస్ అన్నిటిని కూడా సెటప్ చేసుకోవడం, అంటే క్యూబర్నెటీస్ క్లస్టర్ని రన్ చేసుకోవడానికి కావాల్సిన ఇమేజెస్ అన్ని కూడా మనకి డౌన్లోడ్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఓకే, డౌన్లోడ్ చేసుకొని రిమైనింగ్ థింగ్స్ మనకి ఆ రిజిస్ట్రీ, ఏ కంటైనర్ రిజిస్ట్రీతో కమ్యూనికేట్ అవ్వడం, క్యూబేడియము, సో సర్టిఫికెట్స్ దానికి కీసు, ఏపీఐ సర్వర్ సర్టిఫికెట్ దానికి కీసు, అదేవిధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, సిఏ సర్టిఫికేషన్, .pem సర్టిఫికేషన్ అండ్ కీ ఫైల్ అని మొత్తం 3 ఉంటాయి. ఓకేనా, క్యూ ఫైల్ ఒకటి, సిఏ సర్టిఫికేషన్ ఒకటి, పిఎం సర్టిఫికేషన్ అనేసి 3 టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ని కూడా అది డౌన్లోడ్ చేసుకున్నది. సో సర్టిఫికేషన్ ఈజ్ అజైన్ టు ద పర్టికులర్ డిఎన్ఎస్ నేమ్ సర్వర్కి అజైన్ చేసుకున్నది. ఈ విధంగా సర్టిఫికేట్స్, దాని యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా, ఓకేనా. సో దానికి రిలేటెడ్ హెల్త్ చెకప్, సర్టిఫికేట్ హెల్త్ కూడా మనకు చెక్ చేసుకుంటుంది. సో దానికి సంబంధించినటువంటి క్యూబర్నెటీస్కి సంబంధించినటువంటి దిస్ ఇస్ ద మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్రియేట్ చేసుకుని ఈటీసీడీలో మనకు క్రియేట్ చేసింది, స్టాటిక్ పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నది. సో ఓకేనా. సో క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం క్రియేట్ చేసింది, ఏపీఐ సర్వర్ని క్రియేట్ చేసింది, కంట్రోల్ మేనేజర్ని క్రియేట్ చేసింది, క్యూబ్ స్కెడ్యూలర్ని క్రియేట్ చేసింది. ఈ మూడుని మనకు క్రియేట్ చేసుకున్నది. నేను క్లియర్గా చెప్పాను ఆల్రెడీ. ఓకేనా. సో ఈటీసీడీ ఇస్ ద డేటాబేస్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఆ తర్వాత కంపల్సరీ ఏపీఐ సర్వర్ ఉంటుంది, కంట్రోలర్ మేనేజర్ ఉంటుంది, స్కెడ్యూలర్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకేనా. సో మొత్తం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంతా కూడా ఈ లొకేషన్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేటివి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ రూల్స్ కానీ మొత్తం అంతా కూడా మనకి ఇది క్లస్టరే. అప్కమింగ్లో మీకు ఐడియా వస్తుంది. సో దిస్ ఈస్ ద టోకన్, సర్వర్ టోకన్. ఈ సర్వర్ టోకన్ యూజ్ చేసుకొని, సో మీకు ఇదే టోకన్ మీకు కింద డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డిస్ప్లే చేసింది చూడండి, సేమ్ టోకన్. ఈ టోకన్ యూజ్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు వేరే నోడ్స్ని. వేరే నోడ్స్లో దీన్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ నోడ్ ఇందులోకి జాయిన్ అయిపోతుంది అనమాట మనకి. సో మనము క్యూబర్నెటీస్ని ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత, సో మనం క్యూబర్నెటీస్ని స్టార్ట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలి అంటే, సో మనకి ఈ ఫాలోయింగ్ కమాండ్స్ అనేవి రన్ చేయాలి. అంటే క్యూబర్నెటీస్ కమాండ్ పర్ఫెక్ట్గా మనకు వర్క్ అవ్వాలి అంటే, క్యూబర్నెటీస్ కమాండ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే మనం సో ఒక డైరెక్టరీని ఈ డైరెక్టరీని క్రియేట్ చేసి, అండ్ నెక్స్ట్ ఆ డైరెక్టరీలోకి ఈటీసీ క్యూబర్నెటీస్ admin.conf అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం అనమాట. మనం క్రియేట్ చేసినటువంటి డైరెక్టరీలోకి ఈ క్యూబర్నెటీస్ admin.conf అనే డైరెక్టరీని సో మనం క్రియేట్ చేసినటువంటి .cube అనే డైరెక్టరీలోకి మనం మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసిన తర్వాత సో ఓనర్షిప్ని కూడా చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఓనర్షిప్ని కూడా చేంజ్ చేసాం. క్లియర్. సో ఆల్టర్నేటివ్గా మనం వీటి బదులు ఈ కమాండ్ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైనా సరే, ఏదైనా ఒక మిషన్, ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకి ఇది ఒక వర్క్ కంట్రోల్ ప్లేన్. సో ఏదైనా ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్ దీని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకోండి, దీని అండర్లో తెచ్చుకోవాలంటే కన్నా జస్ట్ ఈ కీని మనం అందులో కానీ పేస్ట్ చేసినట్లయితే కన్నా జాయిన్ అవుతుంది. సో ఈ కీని ఈ మిషన్లో పేస్ట్ చేయాలి. ఈ మిషన్లో పేస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఏవైతే ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వచ్చానో ఆ మొత్తం ఇన్స్టాలేషన్ అంతా కూడా ఈ వర్కర్ నోడ్లో కూడా చేయాలి. జస్ట్ మనం దీన్ని ప్రమోట్ చేసాం, ఇన్స్టాలేషన్ తర్వాత దీన్ని ప్రమోట్ చేయమంతే, కానీ రిమైనింగ్ ఇన్స్టాలేషన్ అంతా కూడా కామన్గా మనం చేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు కమాండ్ ఏంటంటే చెక్ చేసుకోవడానికి ctl is the Kubernetes command. ఓకేనా. నువ్వు ఈ కమాండ్తోనే మొత్తం అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో గెట్ నోడ్, ఓకేనా, గెట్ నోడ్స్. సో కంట్రోల్ ప్లేన్కి, సో మాస్టర్ సర్వర్ కంట్రోల్ ప్లేన్, రోల్ ఈజ్ కంట్రోల్ ప్లేన్. ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి, ఏ వెర్షన్ ఉంది. సో స్టేటస్ ఈజ్ నాట్ రెడీ, ఇంకా రెడీగా లేదు సర్వర్. ఓకేనా. సో ఏం చేస్తే రెడీ అవుతుంది, ఎందుకు రెడీ స్టేట్ చూపిస్తుంది, నాట్ రెడీ స్టేట్ చూపిస్తుంది.
అనేసి లాస్ట్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనము ఇంకొక మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు సర్వర్ నేను కంట్రోల్ ప్లేన్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు వర్కర్ నోడ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వర్కర్ నోడ్ని ఏ విధంగా నేను ఇన్స్టాల్ చేస్తాను వర్కర్ నోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ worker node 192.168.1.19 is my worker node IP. Say accept root admin password. So change settings, appearance, సో కలర్ వైట్ పెడతాను నేను బ్యాక్గ్రౌండ్. ఇది క్లయింట్ మిషన్ అని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పటి వరకు నేను కంట్రోల్ ప్లేన్ని కాన్ఫిగర్ చేసుకున్నాను. ఇప్పుడు వర్కర్ నోడ్ని ఎలా చేసుకోవాలి. సేమ్ వర్కర్ నోడ్లో కూడా నాకు హోస్ట్ నేమ్ CTL. సో నాకు హోస్ట్ నేమ్ ఏంటి, KTS node 1 అని పెట్టుకున్నాను నేను. దీన్ని హోస్ట్ ఫైల్లో అప్డేట్ చేసుకుంటున్నాం. సో ETC hosts. So 192.168.1.19. So K8M -node 1. K8M -node 1. సో అదేవిధంగా నాకు కంట్రోల్ ప్లేన్ యొక్క IP అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేయాలి. సో దీని హోస్ట్ నేమ్ ఏంటి, uname -n KTS master is my control plane host name. సో దీని యొక్క IP అడ్రస్ 192.168.1.18 is my master node. సో నేను ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను, హోస్ట్ ఫైల్ అప్డేట్ చేసుకుంటున్నాను అంటే నాకు DNS సర్వర్ లేదు కాబట్టి నేను హోస్ట్ ఫైల్ అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఈ క్లయింట్ హోస్ట్ నేమ్ అండ్ ఈ వర్కర్ నోడ్ యొక్క IP అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ కూడా సో కంట్రోల్ ప్లేన్లో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ETC hosts. Okay, save. So go to the client mission. సో ఇప్పుడు మనం హోస్ట్ ఫైల్ అప్డేట్ అయింది. సో ఫైర్ వాల్ని స్టాప్ చేద్దాం. సిస్టమ్ CTL స్టాప్ firewall D. సో డిజేబుల్ firewall D. సో డిజేబుల్ firewall Dని మనం డిజేబుల్ చేసాం. సో డిజేబుల్ చేసిన తర్వాత ఈ నీడ్ టు యాడ్ ఏ నెట్ ఫిల్టర్. సో నెట్ ఫిల్టర్ని కూడా యాడ్ చేసేద్దాం ఒకసారి. need to add net filter. So you need to first install the net filter. సో ఆల్రెడీ మీకు ఈ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేసి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా నేను నోట్స్ ఇస్తాను. So update. So once we check the system CTL, sysctl and system. Okay, it's enabling. సో ఎనేబుల్ చేసిన తర్వాత మనము SE Linux ని స్టాప్ చేద్దాం. సో VAM
etc. So se linux config. So it's enforcing you need to disable the se linux. So disable. సో డిజేబుల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలి కంపల్సరీగా. సో బిఫోర్ గోయింగ్ టు రీస్టార్ట్ నేను స్వాప్ కూడా ఆఫ్ చేస్తాను ఒకటేసారి. స్వాప్ ఆఫ్ -a. సో స్వాప్ అయింది. సో వన్స్ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఫైల్లో కామెంట్ చేద్దాం. ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ ఫైల్లో సారీ etc fs tab file. You need to comment the swap partition. సో స్వాప్ పార్టిషన్ ని కామెంట్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి రీబూట్ చేద్దాం మిషన్ ని. సో init 6. సో ఇట్స్ టేక్ ఫ్యూ సెకండ్స్. సో మనకి ఇన్స్టాలేషన్ అంతా కూడా మనం ఒక 2 సిస్టమ్స్ తీసుకొని ఆ 2 సిస్టమ్స్లో ఆర్ 3 సిస్టమ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఎస్ఏ లైనక్స్ డిజేబుల్ చేయడం ఇట్లా పాయింట్ బై మనం ఇస్తాం. కానీ మనం ఫైర్ వాల్ని స్టాప్ చేయకున్నా కూడా సో ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఏపీఐ సర్వర్కి ఒక పోర్ట్ నెంబరు, ఈటీసీడీకి ఒక పోర్ట్ నెంబరు. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ నెంబర్ ఉంటుంది మనకి. ఆ పోర్ట్నే స్కెడ్యూలర్కి ఒక పోర్ట్ నెంబరు, కంట్రోలర్ మేనేజర్కి ఒక పోర్ట్ నెంబర్, ఇవన్నీ కూడా ఫైర్ వాల్లో మనం యాడ్ చేయొచ్చు. సో ఫైర్ వాల్ యాడ్ చేసి వన్స్ ఫైర్ వాల్ని రీలోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ పోర్ట్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకొని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. రీలోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైర్ వాల్ అంటే ఈజ్ నథింగ్ బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ కంట్రోల్ ప్లేన్ అండ్ నోడ్ వర్కర్ నోడ్. సో ఇప్పుడు ఇక్కడ ఫైర్ వాల్ ఉంటుంది. ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే సో ఏదైతే మనకి ఆ ఫైర్ వాల్ లిస్ట్ ఉంటుంది మనకి. ఆ ఫైర్ వాల్ లిస్ట్లో ఏదైతే అలో చేయాలనో వాటిని మాత్రమే అలో చేస్తుంది. ఇక్కడికి ఏది అలో చేయకూడదో వాటిని అలో చేయదు. ఇట్స్ లైక్ ఎస్ ఎ ఫిల్టర్ అనమాట మనకి. సో మనకి ఇక్కడ ఈ ఫిల్టర్ మనం కానీ యాడ్ చేసామనుకోండి ఈ పోర్ట్ నెంబర్స్ అన్నీ కూడా, అప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది రెండింటికి. సో నేను ఇవన్నీ కూడా యాడ్ చేయకుండా సింపుల్గా ఫైర్ వాల్ని స్టాప్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు యాడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇన్స్టాలేషన్ అప్పుడు సో యూ నీడ్ టు యాడ్ దీస్ పోర్ట్ నెంబర్స్ ఇన్ ఫైర్ వాల్. సో I need to restart my session. సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డాకర్ని ఇన్స్టాల్ చేసే ముందు నేను కొన్ని ఫైల్స్ని కొన్ని ప్యాకేజెస్ని రిమూవ్ చేయాలి. సో ఆ ప్యాకేజెస్ ఏంటంటే DNF arrays, podman and builder and run c -y. సో ఈ ప్యాకేజెస్ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే పాడ్మ్యాన్ అనేది ఒక కంటైనర్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో కంటైనర్స్ని మనం లైనక్స్లో బై డిఫాల్ట్గా లైనక్స్లో డెవలప్ చేసింది పాడ్మ్యాన్. సో పాడ్మ్యాన్ యూజ్ చేసి మనం కంటైనర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికన్నా కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి డాకరు. సో డాకర్కి మనం మూవ్ అయ్యాం. సో డాకర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంటైనర్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకుంటాం. సో రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు మనం సో యాడ్ చేసుకోవాలి. డాకర్ రిపాజిటరీని యాడ్ చేసుకుందాం. సో డాకర్ రిపాజిటరీని యాడ్ చేసుకున్న తర్వాత సో డాకర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం.
సో డాకర్ ఇన్స్టాల్ అయింది. డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, డాకర్ని స్టార్ట్ చేస్తాం. సో సిస్టమ్ ctl స్టార్ట్ docker. So you need to enable the docker. సో డాకర్ని ఎనేబుల్ చేసాం. సో ఇప్పుడు మనము Kubernetes రిపాజిటరీని యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ మై రిపాజిటరీ. సో రిపాజిటరీని యాడ్ చేయాలంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి రిపాజిటరీ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ రిపాజిటరీ పారామీటర్స్ని మనం యాడ్ చేయాలి. రిపాజిటరీ ఫైల్లో పారామీటర్స్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఒకసారి చేసుకోవాలి. అప్డేట్ మీన్స్ Kubernetes కూడా రిపాజిటరీ యాడ్ అయ్యి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత you need to install the Kubernetes. Okay, dnf install kubelet and kubeadm kubectl. ఈ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనకి ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత you need to start the kubelet. You need to enable the kubelet, then start the kubelet service. సో మనకి Kubernetes అనేది ఇన్స్టాల్ చేసేసాం. వర్కర్ నోడ్లో మనం ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు సర్వర్లో మనకి జనరేట్ అయినటువంటి కంట్రోల్ ప్లేన్లో జనరేట్ అయినటువంటి టోకెన్, ఈ టోకెన్ని మనం ఏం చేస్తామంటే you need to copy the token, paste it here. Okay, సేమ్ కంటైనర్ రన్ టైమ్ ఈజ్ నాట్ రన్నింగ్, సేమ్ ఎర్రర్ మళ్ళీ ఫేస్ చేస్తున్నాం. సో యూ నీడ్ టు రిమూవ్ ద ఫైల్. ఈ ఫైల్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మనం ఒక్కసారి కంటైనర్ డీని రీస్టార్ట్ చేద్దాం. కంటైనర్ డీని రీస్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ టోకెన్ని ఇక్కడ కానీ ఎంటర్ చేసినట్లయితే కనుక మనకి జాయిన్ అయిపోయింది. సర్వర్ అనేది ద నోడ్ ఈజ్ జాయిన్డ్ ఇన్ ద క్లస్టర్. క్లస్టర్లో జాయిన్ అయింది. ఇది వర్కర్ నోడ్, వైట్ కలర్లో ఉండేది. ఇప్పుడు కంట్రోల్ ప్లేన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఇంతకుముందు kubectl get nodes అనే కమాండ్ కొడితే నాకు ఒక మాస్టర్ నోడే ఉంది. ఇప్పుడు అదే కమాండ్ నేను రన్ చేస్తాను. సో kubectl get nodes అనగానే నాకు ఇక్కడ వర్కర్ నోడ్ కూడా జాయిన్ అయింది చూడండి. సో వర్కర్ నోడ్ కూడా జాయిన్ అయింది. రోల్ ఏంటంటే నథింగ్, ఏ రోలు లేదు. ఇది కంట్రోల్ ప్లేన్. సో ఇది వర్కర్ నోడ్ అనమాట. దీనికి ఎలాంటి రోల్ నేను అసైన్ చేయలేదు. సో ఇట్స్ యాక్ట్ యాజ్ ఏ వర్కర్ నోడ్గా వర్క్ చేస్తుంది అనమాట ఇది మనకి. సో ఇప్పుడు నాకు 2 సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. రెండు కూడా రెడీ స్టేట్లో లేవు. రెడీ స్టేట్లో ఉండాలి అంటే కనుక 2 సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందంటే మాత్రం ఆటోమేటిక్గా కమ్యూనికేషన్లోకి వచ్చేస్తాయి అనమాట, రెడీ స్టేట్లోకి వచ్చేస్తాయి. ఈ రెండింటి మధ్యలో
నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? క్యూబర్నెటీస్ నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే, మనకు ఫ్యానల్ నెట్వర్కింగ్ కానీ సమ్ అదర్ నెట్వర్కింగ్ థర్డ్ పార్టీ నెట్వర్కింగ్ టూల్స్ ఉంటాయి. ఆ నెట్వర్కింగ్ టూల్ ఇన్స్టాల్ చేసినట్లయితే కనుక మనకి సో కమ్యూనికేషన్లోకి వస్తుంది అనమాట, అంటే రెడీ స్టేట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ నాట్ రెడీ స్టేట్లో ఉండేది సో రెడీ స్టేట్లోకి మనకు వస్తుంది. ఓకే, సో మనము ఏ నెట్వర్క్ని తీసుకోవచ్చు అంటే ఫ్యానల్ నెట్వర్క్ అయినా సరే, క్యాలికో నెట్వర్క్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఫ్యానల్ నెట్వర్క్ అయినా సో క్యాలికో నెట్వర్క్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను క్యాలికో నెట్వర్క్ని ఇన్స్టాల్ చేస్తాను. సో kubectl create, this is my calico network YAML file. సో డిప్లాయ్మెంట్ చేసాం. నెక్స్ట్ డౌన్లోడ్ రిసోర్సెస్ టు ద క్యాలికో. సో రిసోర్స్ డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత యూ నీడ్ టు క్రియేట్ ఏ custom resource YAML file. So it's created. Watch kubectl get patch Calico systems. I will explain, don't worry. సో క్యాలికో నెట్వర్క్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇట్స్ టేక్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో మనకి ఇప్పుడు నెట్వర్క్ సిస్టమ్ని కాన్ఫిగర్ చేసేసాం. సో మనకి ఇప్పుడు ఆల్ నెట్వర్క్ సిస్టమ్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్న ఆ నెట్వర్క్ అంతా కూడా కాన్ఫిగర్ అయింది. అంటే కంట్రోల్ ప్లేన్కి వర్కర్ నోడ్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది సో ఎస్టాబ్లిష్ చేసాం త్రూ నెట్వర్క్ యూస్ చేసుకొని. సో ఇప్పుడు ఒకసారి కంట్రోల్ సి, సో kubectl గెట్ నోడ్స్, kubectl గెట్ నోడ్స్ అని టైప్ చేసినట్లయితే కనుక ఇప్పుడు మనకి రెడీ స్టేట్లోకి వచ్చేసాయి. రెండు కూడా మనకి రెడీ స్టేట్లో ఉన్నాయి చూడండి. ఓకే, సో నవ్ సర్వర్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. నా సర్వర్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. సో ఇప్పుడు మనము ఇంకొక మిషన్ కూడా ఇదే విధంగా ఎన్ని క్లయింట్ మిషన్స్ అయినా మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, అనమాట. ఇది నేను ఏం చేశానంటే నేను నా ఎన్విరాన్మెంట్లో క్యూబర్నెటీస్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసి వర్క్ చేసుకుంటుంటాను అనమాట. ఓకే, సో ఇదే విధంగా మీ ఎన్విరాన్మెంట్లో కూడా మీరు ప్రాక్టీస్ కోసం వర్క్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మనం జనరల్గా చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్, మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటాయి. సో ఎక్కడ ఉంటాయి? క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్గా సో కంట్రోల్ ప్లేన్ని సో ఎవరు మెయింటైన్ చేస్తారంటే క్లౌడ్ ఆర్గనైజర్సే మెయింటైన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ క్లౌడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే కంట్రోల్ ప్లేన్ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో మనం కంట్రోల్ ప్లేన్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాన్ఫిగర్ చేయడానికి. సో మనకి ఇన్స్టాలేషన్ మీకు ఎందుకు చెప్పాను అంటే సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టాలేషన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను మీకు
ఇన్స్టాలేషన్ పార్ట్ చెప్పాను. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగరేషన్ మొత్తం అంతా కూడా కాన్ఫిగర్ చేసి క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసి రెడీ స్టేట్లోకి తీసుకొచ్చాం. సో రెడీ స్టేట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రోల్ ప్లేను. సో ఈ వర్కర్ నోడ్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్ నోడ్లో నాకు థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ రన్నింగ్లో ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ అనేటివి రన్నింగ్లో ఉంటాయి. సో రన్నింగ్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేశాను రెండిట్లోన? క్యూబర్నెటీస్ 1.29 వెర్షన్ ఇన్స్టాల్ చేశాను అన్నిట్లో కూడా, అన్ని మిషన్స్లో. నేను ఇప్పుడు ఈ పర్టికులర్ మిషన్ని నేను పర్టికులర్ వర్క్ నోడ్ని నేను అప్గ్రేడ్ చేయాలి. వర్క్ నోడ్ని నేనేం చేయాలి? అప్గ్రేడ్ చేయాలి. సో అదేవిధంగా ఈ వర్క్ నోడ్ని అప్గ్రేడ్ చేయాలి. ఇందులో నాకు కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఇందులో కూడా కంటైనర్స్ అనేటివి మనకి రన్నింగ్లో ఉంటాయి. సో ఎలా అప్గ్రేడ్ చేయాలి? ఇన్ కేస్ నేను మాస్టర్ సర్వర్ని అప్గ్రేడ్ చేయాలంటే ఎలా అప్గ్రేడ్ చేయాలి? 1.29 నుంచి 1.30కి ఎలా అప్గ్రేడ్ చేస్తాను? సో ఓకే, అలాంటప్పుడు ఈ కంటైనర్స్ ఏమవుతాయి, ఎలా చేస్తాము? సో ఓకేనా, ఇది మనం ఇన్ కేస్ ఈ సిస్టమ్ని కంప్లీట్లీ రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఇదంతా కూడా మనకి ఏంటంటే మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది అనమాట. హౌ టు అప్గ్రేడ్ 1.29 నుంచి 1.30కి ఎలా అప్గ్రేడ్ చేస్తారు, కంట్రోల్ ప్లేన్ అయితే ఎలా అప్గ్రేడ్ చేస్తారు, వర్కర్ నోడ్ అయితే ఎలా అప్గ్రేడ్ చేస్తారు అనేసి మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట ప్రాక్టికల్గా. సో మీకు ఆ క్వశ్చన్ యొక్క వెయిటేజ్ వచ్చింది ఆల్మోస్ట్ 15 మార్క్స్ అలా ఉంటుంది. ఆ క్వశ్చన్ యొక్క వెయిటేజ్ 15 మార్క్స్ ఆర్ 20 మార్క్స్ కూడా ఉండొచ్చు, ఓన్లీ ఆ క్వశ్చన్ వెయిటేజ్. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ మీకు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్గ్రేడ్ చేయాలనేసి. అందుకని నేను 1.29ని ఇన్స్టాల్ చేశాను, 3.0కి ఎలా అప్గ్రేడ్ చేయాలో లాస్ట్లో చూపిస్తాను మీకు. సో మనకు ఈ అప్గ్రేడ్ ఇన్స్టాలేషన్ కూడా ఒక పార్టే మనకు ఎగ్జామ్లో. అందుకనేసి మీరు కూడా ఒక 2 సిస్టమ్స్ తీసుకొని మీ ఎన్విరాన్మెంట్లో వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేసుకొని సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ ప్రొవైడ్ ద నోట్స్ కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ హౌ టు ఇన్స్టాల్ క్యూబర్నెటీస్ అనేసి మొత్తం స్టెప్స్ అన్నీ కూడా విత్ లింక్స్తో పాటు మొత్తం A to Z అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఐ మీన్ రిపాజిటరీస్తో సహా. ఓకేనా? సో జనరల్గా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫిజికల్గా మన ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఇలా చేసుకుంటున్నాం. ఓకేనా, డేటా సెంటర్స్లో. అలా కాకుండా క్లౌడ్లోకి వెళ్ళినట్లయితే కనుక సో అమెజాన్ వాడు ఈకేఎస్ అని కాల్ చేస్తాడు. అమెజాన్ వాడు ఏమని కాల్ చేస్తాడు? ఈకేఎస్ అంటాం, అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ అనేసి. అదే అజ్యూర్ వాడు ఏకేఎస్ అంటారు, అజ్యూర్ క్యూబర్నెటీస్ అంటాడు ఏకేఎస్ వాడు. సో అదే గూగుల్ వాడు జీకేఎస్ అంటాడు, గూగుల్ క్యూబర్నెటీస్ అనేసి కాల్ చేస్తారు. కానీ మీకు ఇక్కడ డిఫరెన్స్ పెద్దగా ఏముండదండి, ఆల్మోస్ట్ అంతా కూడా సేమ్గా, అంత ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుందంటే. సో కొన్ని స్టోరేజ్ కాన్సెప్ట్స్ ఇలాంటివి, కొన్ని నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్ప, స్టోరేజ్ అండ్ నెట్వర్క్ తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ అన్నీ కూడా అంతా ఒకలే ఉంటుంది. అంతా ఒకే కాన్సెప్ట్సే కానీ ఎక్కడా కానీ మీకు చేంజెస్ అనేవి జరగవు. సో కాబట్టి స్టోరేజు, నెట్వర్క్ కాన్సెప్ట్ ఒకటే, కానీ కొంచెం ఫంక్షనాలిటీ ఎలా అటాచ్ చేయాలి స్టోరేజ్ని, నెట్వర్క్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేసి కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఇన్స్టాలేషన్ అంతా బాగా పర్ఫెక్ట్గా మీకు నేర్చుకొని ఫైల్స్ని కాపీ చేయడం కానీ సో ఇవంతా మీకు రావాలి అంటే కంపల్సరీగా లైనక్స్ అనేది ఎంత ప్రాక్టీస్ మీరు చేస్తారో అంత ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క స్టెప్, ఈ ఇన్స్టాలేషన్ అంతా స్టెప్ అంతా కూడా మీరు ఒకే స్క్రిప్ట్ ఫైల్లో పెట్టుకొని రన్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా అంతా అదే ఆటోమేట్ అయిపోయి అదే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు అది కూడా నేను లాస్ట్లో చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఎలా స్క్రిప్ట్తో జస్ట్ స్క్రిప్ట్ ఫైల్ రాసుకొని స్క్రిప్ట్ రన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మొత్తం ఒకేసారి క్యూబర్నెటీస్ కంట్రోల్ ప్లేన్ ఇన్స్టాల్ అయిపోతుంది, కాన్ఫిగర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా వర్కర్ నోడ్లో రన్ చేసి అది కూడా అలానే అయిపోతుంది. సో డైరెక్ట్గా నేను మాన్యువల్గా స్టెప్స్ ఎందుకు చూపించాను అంటే మీకు ఏమేం చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏం చేసుకుంటూ వెళ్తాం క్యూబర్నెటీస్ అప్ అండ్ రన్నింగ్లోకి రావడానికి అనేసి మీకు క్లియర్గా చేసి చూపించాను, రైట్? సో
నెక్స్ట్ మనము టాపిక్ ఏంటంటే, సో ఇక్కడి నుంచి మనం కంటైనర్స్ మీద వర్క్ చేస్తాం. ఇప్పటి నుంచి మనం ఏంటి, మనం మెయిన్ గోల్ ఏంటి, మనం క్యూబర్నెటీస్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నాం, కంటైనర్స్తో వర్క్ చేయడానికి మనం చేసుకున్నాం కదా. ఈ కంటైనర్ని కంటైనర్ ఎక్కడ ఉంటుంది, కంటైనర్ దానికంటే ముందు మనం కంటైనర్ దేంట్లో పెడతామో, పాడ్ అంటే ఏంటి, ఇక్కడ టెర్మినాలజీ అనేది మారుతూ వెళ్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తూ వస్తాం అనమాట. మీరు బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక క్యూబర్నెటీస్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినట్లయితే కనుక క్యూబర్నెటీస్ డాక్యుమెంటేషన్లో కూడా మీకు సో క్లస్టర్ ఆర్కిటెక్చర్ తర్వాత కంటైనర్స్ అనేవి ఉంటాయి. కంటైనర్స్ మనం డాకర్లో నేర్చుకున్నాం కాబట్టి, కంటైనర్స్ గురించి, ఇమేజెస్ గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి, నెక్స్ట్ టాపిక్ వచ్చింది వర్క్ లోడ్స్. మీకు నిన్ననే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించా, వర్క్ లోడ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్, కంపల్సరీ దీంట్లో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయనేసి. నెక్స్ట్ టాపిక్ వర్క్ లోడ్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే పాడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. మనం ఏంటి, పాడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. పాడ్ అంటే ఏంటి, పాడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, యూనిట్ కంటైనర్స్ అంటే ఏంటి, సైడ్ కార్ కంటైనర్స్ అంటే ఏంటి, ఎంపెరల్ కంటైనర్స్ అంటే ఏంటి అనేసి ప్రతి ఒక్క టాపిక్ గురించి నీట్గా డిస్కస్ చేసుకుంటాం. అసలు కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాము అనేసి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మెయిన్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఎక్కడి వరకు మనకు మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే, సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ వరకు మెయిన్ సబ్జెక్ట్. ఇది ఈ పోర్షన్ అంతా మెయిన్ సబ్జెక్ట్ విత్ సెక్యూరిటీస్తో కూడా. సెక్యూరిటీస్ మనం చేయం కాబట్టి ఇది పక్కన పెట్టేసినట్లయితే మిగతాదంతా కూడా మెయిన్ సబ్జెక్ట్, వర్క్ చేసేటటువంటి వర్కింగ్ సబ్జెక్ట్. ఇదంతా కూడా మనం నేర్చుకోవాలి. ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఈ పోర్షన్లో ఎక్కువ ఉంటుంది అనమాట మనకి, ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్? సో నెక్స్ట్ మనం ఫస్ట్ పాడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, సిస్టంలో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, సో అంత ఫాస్ట్గా, అంత హ్యాండ్స్ ఆన్ అనేది మీకు గుర్తుంటుంది. సో ఇక్కడ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకొని, క్యూబర్నెటీస్ మీరు కానీ ఎంతసేపు చదివినా, ఎంతసేపు విన్నా అది డిఫరెంట్. సో జనరల్గా ఏదో ఒకసారి ప్రాక్టీస్ చేసాం, 2 సార్లు ప్రాక్టీస్ చేసాం, 3 సార్లు ప్రాక్టీస్ చేసామన్నా కూడా మీకు జస్ట్ 1 or 2 days గ్యాప్ వచ్చినట్లయితే క్యూబర్నెటీస్ అనేది మీకు గుర్తుండదు, మర్చిపోతూ ఉంటారు ఆటోమేటిక్గా. ఓకే, క్యూబర్నెటీస్ ఎలా గుర్తుంటుంది, సో ఎలా మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలము అని అంటే, సో మోర్ ప్రాక్టీస్ అనేది కావాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తామంటే లైనెక్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ లైనెక్స్లో ఏదో ఒక కమాండ్ ఇస్తాం అంతే. సో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాము, ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం, ఎన్ని టాపిక్స్. కానీ ఇక్కడ మనం ఏంటంటే హ్యూజ్ కాబట్టి, సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అంతా గుర్తుపెట్టుకోలేము, అన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోలేము, 50 ఫైల్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే, సో మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది. లేదు నాకు ఒకేసారి గుర్తుంది అంటే మాత్రం నాకు ఒకసారి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.